హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా డ్రాగన్కి ఒక పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. నైట్ టైం రికార్డ్ చేస్తున్నాం దీన్ని. ఇదిగో చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ ఫ్లవరు. చూడడానికి కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంది. ఇది చాలా పెద్దగా పెద్దగా వచ్చింది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. దీంట్లో 3 వెరైటీలని ఫ్లిప్కార్ట్ నుండి చెప్పడం జరిగింది. ఇదిగో ఇది చూసారా, ఇది కీలాగ్రం అండి. ఆ చుట్టూ ఉంది కదా, అదంతా పుప్పొడి. ఈ కీలాగ్రంపై ఆ పుప్పొడి చేరితే అప్పుడు అది కాయగా మారి తర్వాత పండుగ రూపాంతరం చెందుతుంది. ఇదిగోండి సైడ్ నుంచి ఇంత పెద్ద ఫ్లవరు నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు చూడలేదండి. దీనికి చాలా మొగ్గలు వచ్చాయి కానీ అవన్నీ రాలిపోయాయి. ఇది ఒక్కటి మాత్రమే ఉంది. ఇప్పుడు దీనికి పాలినేషన్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ పాలినేషన్ జరగకపోతే ఈ ఫ్లవరు కాయగా మారదు, మనకు ఫ్రూట్స్ రావు. ఒక కాటన్ ఇలా తీసుకోవాలి. దీంతో ఈ పుప్పొడినంతా మనం ఇలా అని అంటే దీనికి కాటన్కి పుప్పొడి అంటుకుంటుంది. పుప్పొడి అంటుకున్న దాన్ని ఈ కీలాగ్రంపై అంటించాలి. ఇలా కీలాగ్రంపై అంటిస్తే అది ఫలదీకరణ జరిగి మనకి ఫ్రూట్ అనేది ఏర్పడుతుంది. అసలు మనం ఈ ఫలదీకరణ జరగకపోతే ఫ్రూట్స్ రావు. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నా కానీ ఫ్రూట్స్ రాకపోవడం కారణం మెయిన్ రీజను పాలినేషన్ జరగకపోవడమే. న్యాచురల్గా అయితే తుమ్మెదలు, తర్వాత సీతాకోకచిలుకలు అలాంటి వాటితో పాలినేషన్ జరుగుతుంది. ప్రజెంట్ డేస్లో మనం సొంతంగా పాలినేషన్ చేస్తేనే కానీ ఇవి ఫ్రూట్స్ కింద మారే అవకాశం తక్కువగా ఉన్నాయి. సో నేనే అందుకే పాలినేషన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది చక్కగా పాలినేట్ అయ్యింది. సరే, థ్యాంక్ యూ.